ఓం సత్వజ్జీవన సాధువర్తన సదాచార సుసౌమ్యాభిధా శోభాపూర్ణగచారు చంద్రవదన సౌభాగ్యదా సర్వదా మహేశస్య విలాస తాండవ మహాశక్తి ప్రభామానస ధీరోదాత్త గుణోత్తమ నుతరమా శ్రీలాలితాం భావయే. సౌందర్య వదన శిష్టార్థ సుమన దుష్టారి దమన విజ్ఞాన సదన ప్రజ్ఞాన నిధాన అయినటువంటి సర్వ సమ్మోహనకి శతసహస్ర వందనాలు. ఈ లలితార్థ సుధాలహరి పరంపరలో ఆత్మవిద్యను వివరించేటువంటి క్రమంలో దేవి సకల విద్యా విజ్ఞానాల సమగ్ర సారస్వరూపం చెప్పాయి కింద కొన్ని నామాలు. పరబ్రహ్మ సంకల్పంతో ఏర్పడినటువంటి సృష్టిలో మాయా చైతన్యంగా సృష్టి అంతా సర్వజ్ఞాన మంత్రశక్తి స్వరూపాలుగా వ్యాపించి సృష్టిని నిర్వహిస్తున్నది దేవి అన్నటువంటి మూలతత్వాన్ని దర్శింపజేశాయి ఆ నామాలు. ఆత్మ గురించినటువంటి జ్ఞానస్వరూపమైనది, బ్రహ్మ విద్యారూపంగా ప్రసిద్ధి పొందింది, దశమహావిద్య స్వరూపమైనది అంటే మహావిద్య అని. విద్యలన్నింటినీ మించినటువంటి శ్రీ విద్యే స్వరూపంగా కలిగింది. కామేశ్వరుడు మన్మధుడు మొదలైన వారి చేత సేవింపబడేది కామసేవిత అని. శ్రీ విద్యకు ప్రధానమైనటువంటి షోడశాక్షరి మంత్రస్వరూపిణి. ఆ మంత్రంలో ఉన్నటువంటి 3 కూటాలకు కూడా రూపమైనది త్రికూట అనేది. కామేశ్వరుడే పరమావధిగా కలిగినది కామకోటిక అనేటువంటి అని దేవిని ఆ విధంగా మంత్రస్వరూపిణిగా వివరించాయి కింద నామాలు. జీవాత్మతత్వాన్ని, పరతత్వాన్ని, పరాపరతత్వాన్ని, మంత్రరాజ ప్రాశస్త్యాన్ని, మంత్రద్రష్టల విశిష్టత్వాన్ని, పరబ్రహ్మైక్యత్వాన్ని ఆవిష్కరింపజేయడమే వాటి పరమార్థం. మంత్రాధిదేవతగా మంత్రకూటములే దేహభాగాలుగా, బీజాక్షర శక్తే స్వరూపాలుగా, ధ్యాన ఫలమే వరప్రధానంగా దేవిని దర్శింపజేశాయి ఆ నామాలు. ఆ విద్యా సాధన ఇహపర సాధక ఆత్మశోధన విధానం, ఆనంద ప్రధానం అనేటువంటి సందేశాన్ని ఇచ్చాయి ఆ నామాలు. మంత్రస్వరూపిణి జ్ఞానప్రసాదిని అయినటువంటి దేవిని సేవించే వారిని గురించి చెబుతోంది వచ్చే నామం. కటాక్ష కింకరీభూత కమలా కోటి సేవిత అనే నామం. దీనికి అర్థం అనుగ్రహం నిండినటువంటి చూపులతోటి, కటాక్షం అంటే అనుగ్రహం నిండినటువంటి చూపులతోటి లక్ష్మీ సమూహాలు అనేటువంటి భృత్యుల చేత అనే సేవకుల చేత సేవింపబడేది అని అర్థం. అంటే లక్ష్మీ సమూహాలు అంటే లక్ష్మీ కోట్లు, అన్ని కోట్ల లక్ష్మీదేవుల చేత సేవింపబడుతుంది. దీని యొక్క భావార్థ శ్లోకం సానందైక అనుగ్రహాన్విత దృగాజ్ఞాబద్ధ లక్ష్మీ శతలక్షణ లక్షణ సేవిత సురనుత సౌభాగ్య భాగ్యోన్నత కారుణ్యేక్షణ కింకరీకృత మహాశ్రీకోటి సంసేవిత శ్రీకోణాంతర దైవతైశ్చ వినుత సిడ్నీపురీ శారదా. అంటే సానందైక అనుగ్రహాన్విత దృగాజ్ఞాబద్ధ లక్ష్మీ శతలక్షణ సేవిత అన్నారంటే ఆనందాన్ని కలిగించేటువంటి అనుగ్రహంతో కూడినటువంటి చూపులతో ఉన్నటువంటి ఆజ్ఞల చూపుల్లో ఉన్నటువంటి ఆజ్ఞకు బద్ధులై కోట్ల లక్ష్ముల చేత సేవింపబడేటువంటి అత్యున్నతమైనటువంటి సౌభాగ్య భాగ్యం కలిగింది. సౌభాగ్య భాగ్యోన్నత అన్నారు. కారుణ్యేక్షణ కింకరీకృత రమా శ్రీకోటి సంసేవిత అన్నారంటే కరుణతో నిండినటువంటి వీక్షణములంటే చూపుల చేత కోట్లాది కమలాసుతులతో సేవింపబడేది. శ్రీకోణాంతర దైవతైశ్చ వినుత అంటే శ్రీచక్రంలో ఉన్నటువంటి కోణాల దగ్గర ఉన్నటువంటి దేవతలు అందరి చేత కూడా కీర్తింపబడేటువంటి ఈశ్వరి అని. కటాక్షం అంటే దయాని లేదా కడగంటి చూపు, కంటి చివరి చూపు అని కూడా అర్థాలు. అంటే నవరస భావాల్ని వ్యక్తం చేయడానికి కావలసిన శక్తి అంతా కూడా ఉంటే కంటి చూపుల్లో కరుణరసం మరింత సౌందర్యం కలిగిస్తుంది. ఆ కరుణరసానికి గుణం అనుగ్రహం.
కాబట్టి అటువంటి అనుగ్రహంతో నిండినటువంటి చూపులు కలదు దేవి. ఆ చూపుల్లో కనిపించేటటువంటి వాత్సల్యపూరితమైనటువంటి ప్రేమపూరితమైనటువంటి ఆజ్ఞలకు లోబడి కోట్లాది లక్ష్మీదేవులు దేవిని సేవిస్తున్నారు అని అర్థం. అంటే ఈ కోట్లాది లక్ష్మీదేవులు ఎక్కడి నుంచి వచ్చారంటే ఒక విష్ణుమూర్తి యొక్క భార్య ఒక లక్ష్మియే కదండి. మరి ఇన్ని కోట్ల లక్ష్మి ఎక్కడి నుంచి వచ్చారంటే ప్రతి బ్రహ్మాండానికి కూడా ఒక్కొక్క త్రిమూర్తులు ఉంటారు. విష్ణుమూర్తి, బ్రహ్మ, మహేశ్వరులు అని. అలాగే ఆ విష్ణుమూర్తికి ఆ లక్ష్మీదేవి. అలాగే అనేక కోటి బ్రహ్మాండ జనని కాబట్టి అనేక కోటి బ్రహ్మాండాలకి కూడా అనేక కోటి విష్ణుమూర్తులు ఉంటే అనేక కోటి లక్ష్మీదేవులు కూడా ఉంటారు. అటువంటి లక్ష్మీదేవులు అందరి చేత కూడా సేవింపబడుతున్నది. అంటే సర్వజీవులకి కూడా భోగభాగ్యాలని, సంపదలని, ఐశ్వర్యాన్ని ప్రసాదించేటువంటి లక్ష్ములు కోట్లాదిగా దేవిని సేవిస్తున్నారు అని అర్థం. అంటే వారికన్నా కూడా అధిక శక్తివంతమైనది, వరప్రసాద సామర్థ్యం కలిగిన దేవి అని దీని యొక్క భావం. తన భక్తుల్ని కరుణించేటువంటి లక్ష్మీదేవుల్ని కూడా అనుగ్రహంతో వీక్షించడం అంటే ఆ లక్ష్ములు దేవిని అంటే మహాలక్ష్మిని సేవిస్తున్నారు అని అర్థం. దేవికి మహాలక్ష్మి అనే నామం ఉంది కాబట్టి ఆ లక్ష్ములు అందరూ కూడా మహాలక్ష్మిని సేవిస్తున్నారు అని భావం. దేవి యొక్క ఆజ్ఞా నిర్వహణం కోసం అని చెప్పి ఈ అనంతకోటి లక్ష్ములు కూడా పోటీలు పడి ఆమె యొక్క క్రీగంటి చూపులకు తమ మీద ప్రసరించడం కోసం అని చెప్పి ముందుకు వస్తున్నారు అన్నది ఒక దృశ్యమైన భావన. అది చూపిస్తున్నారు ఈ నామంలో. అంటే దేవి యొక్క కృపా కటాక్ష వీక్షణాలు కలిగినటువంటి భక్తుల్ని కూడా కోట్ల మంది లక్ష్ములు సేవిస్తూ ఉంటారు. దేవి భక్తులకి వారు కోట్ల విధములైనటువంటి ఐశ్వర్యాలు కలిగిస్తారు. ఎవరి మీద దేవి క్రీగంటి చూపు కొంచెమైనా ప్రసరిస్తుందో వారిని బ్రహ్మం ఉన్నంత వరకు కూడా అంటే ప్రళయం వరకు కూడా లక్ష్ములు వరించి ఐశ్వర్యాలను ప్రసాదిస్తూ ఉంటారు అని దేవి భాగవతంలో చెప్పబడింది. కాబట్టి అటువంటి లక్ష్ముల చేత సేవింపబడింది దేవి అని. ఇక కమల అంటే లక్ష్మి అంటే ఐశ్వర్యము, సంపద అనేటువంటి అర్థం తీసుకుంటే అన్ని విధాలైనటువంటి ఐశ్వర్యాలు, సంపదలు కూడా లక్ష్మీ రూపంలో దేవి సేవిస్తున్నాయి. అంటే ఆ ఐశ్వర్య లక్ష్మణుని మించినటువంటి శక్తి సామర్థ్యాలు, అధికారము, ఐశ్వర్యము, భోగభాగ్యాలు అన్నీ కలిగిన దేవి అనేది యొక్క భావం. ఇక కమలాకోటి అంటే లక్ష్మీదేవుల కోటి అనుకోకుండా సృష్టిపరంగా చూస్తే దేవి యొక్క అనంతమైనటువంటి కాంతి విస్ఫోటాలు వల్ల జనించినటువంటి కాంతి అణువులుగా భావిస్తే ఆ కాంతి అణువులే పంచభూతాలై, పదార్థాలై, నామరూపాత్మకమైనటువంటి ఈ జడ చైతన్యాలై, జీవులై సృష్టిగా రూపొందింది ఆ యొక్క కాంతి యొక్క అణువులే. ఆ కటాక్ష అంటే చూపు అని కనుక గ్రహిస్తే దేవి యొక్క కడగంటి చూపుల వల్ల వచ్చేటువంటి కాంతి కోట్ల అణువులుగా రూపొందింది. అలా అనంతమైనటువంటి అనంత కోటి కాంతి విస్ఫోటాల వల్ల జరిగినటువంటి సమస్త సృష్టికి తానే కారణమయ్యి తన కటాక్ష వీక్షణం కారణంగా ఆ సృష్టిలో ఉన్నటువంటి జడ పదార్థాలు, చైతన్యాలు అన్ని చేత సేవింపబడుతుంది దేవి అని సృష్టిపరమైనటువంటి రహస్యమైన విశేషం ఇది. శ్రీచక్రంలో ప్రతి ఆవరణలోనూ కూడా 64 కోట్ల మంది యోగిని దేవతలు ఉంటారని చెప్పి శ్రీవిద్య చెబుతుంది. అంటే అలా 9 ఆవరణలోనూ కలిపి దాదాపుగా 576 కోట్ల యోగిని దేవతలు దేవిని సేవిస్తూ ఉంటారు అన్నది శ్రీచక్రపరమైనటువంటి భావం. ఇక యోగపరంగా చూస్తే కమలములు అంటే షట్పద్మాలు అనేటువంటి అర్థంగా గ్రహిస్తే ఉపాసకులకి మూలాధారం నుంచి అన్ని పద్మాలను వికసింపజేసేది దేవి అని భావం. అలాగే ఉపాసకులు ఎంతోమంది కోట్ల మంది ఉపాసకులు ఉంటారు కాబట్టి వారందరిలో ఉన్నటువంటి పద్మాలన్నింటినీ కూడా వికసింపజేస్తుంది అని, ఆ పద్మాల చేత సేవింపబడుతుంది అని అర్థం. ఇక శ్రీచక్ర పరంగా చూస్తే శ్రీచక్రంలో ఉండేటువంటి రకరకాల పద్మాలు ఉంటాయి. అష్టదళ పద్మం, షోడశదళ పద్మం ఇలాంటి పద్మాలు శ్రీచక్రంలో ఉన్నాయి. వాటిని కమల అనుకుంటే, కటాక్ష అంటే అనుగ్రహపూరితమైనటువంటి చూపు లేదా ఈక్షణ, దానికి చిహ్నం బిందువు అని కనుక గ్రహిస్తే ఆ బిందువు నుండి వికసించి విస్తరించినవే శ్రీచక్రంలో ఉన్నటువంటి కోణాలు, పద్మాలు, దళాలు, చక్రాలు ఇవన్నీ కూడా అన్నమాట. వాటి వద్ద సర్వదేవతలు, యోగినులు, నిత్యాదేవతలు, సిద్ధులు, కళలు ఈ మొదలైనటువంటి శక్తి స్వరూపాలు అన్నీ కూడా దేవి యొక్క ఆజ్ఞ కోసం ఎదురు చూస్తూ ఉంటారు. ఆ కమల దళాల వద్ద ఉన్నటువంటి దేవతల చేత సేవింపబడే దేవి అని మరొక శ్రీచక్రపరమైన భావం ఇది.
శంకరాచార్యుల వారు సౌందర్యలహరిలో సరస్వత్యా లక్ష్మ్యా అనేటువంటి ఫలశ్రుతి శ్లోకంలో ఈ భావాన్ని మరింత అందంగా వివరిస్తారు. ఏమంటారంటే ఆయన సరస్వత్యా లక్ష్మ్యా విధి హరిసపత్నో విహరతే రతే పాదివ్రత్యం శిథిలయతి రమ్యేణ వపుషా చిరంజీవన్నేవ క్షపిత పశుపాశవ్యతికరః పరానందాభిఖ్యం రసయతి రసం తద్భజనవాన్ అంటారు. అంటే అమ్మా, నిన్ను సేవించేటువంటి నీ భక్తుడు పండితుడై కవి అయి సరస్వతితో కూడి విహరిస్తూ ఉంటాడు. అలాగే మహాసంపద గలవాడై లక్ష్మీదేవితో కూడి విహరిస్తాడు. అందువలన నీ భక్తుడు బ్రహ్మకి విష్ణువుకి కూడా సపత్నుడుగా అవుతాడు. అంటే వారి యొక్క అసూయ కలుగుతుంది వారికి. మా భార్యలు ఈ దేవి భక్తుల మీద ఇంత అనురాగంతో కలిగి ఇతనితో విహరిస్తున్నారే అనేటువంటి అసూయ పడతారు ఆ బ్రహ్మ విష్ణువులు. అలాగే నీ భక్తుడు సుందరుడై మహా అందగాడై మన్మధుని భార్య అయినటువంటి రతీదేవి అనురాగానికి పాత్రుడై ఆమె యొక్క పాతివ్రత్యాన్ని కూడా సడలింపజేస్తాడు. ఇంకా నీ భక్తుడు చాలా కాలం జీవించినంతకాలం సంసార బంధ విముక్తుడై జీవన్ముక్తుడిగా జీవిస్తాడు. అంటే శివతత్వాత్మకుడై పరానందం అంటే బ్రహ్మానందం అనేటువంటి రసౌఖ్యాన్ని పొందుతాడు అని. అంటే అటువంటి ఆ విధంగా ఎన్నో కోట్ల లక్ష్మణుల చేత సరస్వతుల చేత రతీదేవి చేత అనుగ్రహింపబడిన వాడి వారందరి యొక్క సేవాభాగ్యాన్ని పొందగలుగుతాడు నీ భక్తుడు అని చెప్పి సౌందర్యలహరి యొక్క ఫలశ్రుతిగా చెప్పారు ఆయన. ఇందులో కమలాకోటి సేవిత అనే ఒక నామం ఉంది. ఈ కమలాకోటి అంటే ఇందాక చెప్పుకున్నట్లుగా షట్చక్రాల దగ్గర ఉన్నటువంటి పద్మాలుగా ఆ పద్మాలను అధిష్ఠించినటువంటి దేవతల చేత సేవింపబడేది అని అర్థం. అలాగే సహస్రదళ పద్మం అనేటువంటి సహస్రాలలో అనేక విభూతులు అనేక రంగులు కలిగినటువంటి జ్ఞాన సంపద చేత సర్వవర్ణాలతో నిండినటువంటి కోట్ల కాంతులతో సేవింపబడేది అని కూడా చెప్పుకోవచ్చు. కమలాకోటి సేవిత అంటే కోట్ల లక్ష్మణుల చేత సేవింపబడి వారిని అనుగ్రహించే దేవి అని నామ యొక్క భావం. అనుగ్రహంతో నిండినటువంటి చూపుల్లో కనిపించేటువంటి వాత్సల్యపూరితమైనటువంటి దేవి ఆజ్ఞలకు లోపడి కోట్లాది లక్ష్మణులు దేవిని సేవిస్తున్నారు. అంటే దేవి యొక్క అనుగ్రహానికి పాత్రులైనటువంటి భక్తులకు ఆ సౌభాగ్య లక్ష్మీ కోట్ల యొక్క వరప్రసాదం సిద్ధిస్తుంది అని విశేషమైన భావం. ఈ శ్లోకంలో ఒక సగభాగం అర్ధభాగమైనటువంటి 16 అక్షరాలు పొడవైన నామం ఇది, పెద్ద నామం ఇది. ఇక్కడి నుంచి కూడా దివ్య విగ్రహ అనేటువంటి నామం 621 నామం వరకు కూడా ఉపాసించదగినటువంటి దేవి స్వరూపాన్ని దాక్షాయిణి విద్యను వివరించడం జరుగుతుంది. ఆ రమా సంసేవిత దైవ సంభావిత జ్ఞాన సద్భాషిత తత్వ ప్రాభాషిత ఆ పరమేశ్వరే. కోటి అంటే లెక్కలేనంత మంది లక్ష్మీదేవుల చేత సేవింపబడే దేవి అన్నటువంటి కింద నామం లక్ష్మీ లక్షణాలైనటువంటి ఐశ్వర్య సంపదలు భోగభాగ్యాలు దేవీ భక్తులకు ప్రసాదించి దేవి అనుగ్రహం కోసం ఆమెను సేవిస్తున్నారని, వారందరికన్నా అధిక శక్తివంతమైనది వరప్రసాద సామర్థ్యం కలిగిన దేవి అనేటువంటి పరోక్ష భావాలు కలిగింది ఆ నామం. కమల అనే పదంతో దేహాల్లో ఉన్న పద్మాల్ని శ్రీచక్రంలో ఉన్న పద్మాల్ని కాంతి విస్ఫోటాలని అర్థవంతంగా ఉదహరించడంతో యోగం శ్రీచక్రం సృష్టిపరాలుగా కూడా వివిధ ధ్వనులు వినిపించాయి ఈ నామంలో. సిరి విలాసంతో గురు వికాసంతో వరప్రసాదంతో లక్ష్మణులో మహాలక్ష్మి అయినటువంటి దేవి ఎక్కడ ఉంటుందో వివరిస్తోంది రానున్న నామం శిరస్థిత అనే నామం. ఈ నామానికి అర్థం శిరస్థిత అంటే శిరస్సునందు స్థిరముగా ధరించదగినటువంటి స్వరూపం కలిగినది. దీని భావార్థ శ్లోకం శ్రద్ధా గౌరవలాక్షణీక సకల జీవే శిరాసుస్థిత సహస్రార సరోజవాసిత శరశ్చంద్రోపమాన్ శోభిత శ్రీచక్రాంతర బిందు మధ్య శిరసస్థానే సదావాసిత విశ్వాధీశ శిరస్థిత సురనుత సిడ్నీపురీ శారద. దీని యొక్క భావార్థం అర్థం శ్రద్ధా గౌరవలాక్షణీక సకల జీవే శిరాసుస్థిత అన్నారంటే శ్రద్ధ గౌరవము అనేటువంటి లక్షణాలు కలిగినటువంటి
సకల జీవుల యొక్క శిరస్సులపై స్థిరంగా ధరించబడేది. అంటే అటువంటి భక్తుల యొక్క శిరస్సు మీద ఎప్పుడూ ఉంటుంది అని. సహస్రార సరోజవాసిత శరశ్చంద్రోపమాంసోభితాన్ అంటే సహస్రార పద్మంలో శరత్కాల పూర్ణిమా చంద్రునిలాగా ప్రకాశించేది. శ్రీచక్రాంతర బిందు మధ్య శిరసస్థానే సదావాసిత శ్రీచక్రంలో మధ్యగా ఉన్నటువంటి బిందువు అనేటువంటి శిరస్థానంలో అంటే అగ్రస్థానంలో ఎల్లప్పుడూ నివసించేది. విశ్వాధీశ శిరస్థితాసురనుతాన్ అంటే విశ్వాధీశుడైనటువంటి శివుని శిరస్సునందు చంద్ర రూపంలో ధరించబడింది. ఇది ఒక గొప్ప భావన. ఇది దేవతల చేతికి ఎత్తివ్వబడినటువంటి ఈశ్వరి అంటే శ్రద్ధా భక్తులతో కూడినటువంటి గౌరవ భావాలతో కూడినటువంటి భక్తుల యొక్క శిరస్సులలో ఎల్లప్పుడూ స్థిరంగా ఉండేది దేవి అని అర్థం. శిరస్సు మొత్తం సర్వస్వగాత్ర శిరప్రధానం అన్నారు కాబట్టి మొత్తం శరీరంలో శిరం ప్రధానం కాబట్టి ఆ శిరస్సులో శ్రద్ధాభక్తులతోటి ఆ లక్షణాలతో కూడినటువంటి భక్తుల్లో ఆ లక్షణాల రూపంలో ఉంటుంది దేవి అని అర్థం. అత్యంత పూజనీయమైనటువంటి దేవి యొక్క పాదుకలను ధ్యానించి పూజించి శిరస్సును ధరించడం అనేది శ్రీ విద్యా సాంప్రదాయం. అదే నవావరణ విధాన సంప్రదాయం కూడా. అలా భక్తుల శిరస్సు పైన ధరించబడేది దేవి అని అర్థం. శ్రీచక్రంలో బిందు స్థానాన్ని శిరస్సుగా చెప్పబడుతుంది. ప్రధానమైనది కాబట్టి దాన్ని శిరస్సు అంటారు శ్రీ విద్యలో. శ్రీచక్రంలో అంటే ఆ బిందు స్థానంలో ఉండే దేవి అని భావం. అందుకే ఆమెకి బైందవాసన అనే పేరు కూడా ఉంది. అలాగే దీని యొక్క వివరణ చూస్తే శిరసి బ్రహ్మరంధ్రే గురు రూపతయా స్థిత అని అంటే శిరస్సులో ఉన్నటువంటి బ్రహ్మరంధ్రం దగ్గర గురు రూపంలో గురు పాదుకా రూపంలో ఉండేది అని అర్థం. అలాగే ఉపాసకులు బ్రహ్మరంధ్రం దగ్గర అందుకే గురువుని దేవిని భావించి అక్కడ నమస్కరించడం జరుగుతుంది ఈ శ్రీ విద్యలో భాగంగా. ఆ గురుమూర్తియే శిరస్సుత అంటే. యోగశాస్త్రం ఏముంటుందంటే బైందవం బ్రహ్మరంధ్రంచ మస్తకంచ త్రికోణకం ఉంటుంది. అంటే శ్రీచక్రంలో ఉన్నటువంటి త్రికోణం శిరస్సు, బిందువు బ్రహ్మరంధ్రం అని అర్థం. అంటే ఆ శిరస్సు స్థానమైనటువంటి త్రికోణం మధ్యలో ఉన్నటువంటి బ్రహ్మరంధ్రమైనటువంటి బిందువుగా ఉన్న దేవి అనేది యొక్క భావం. ఆ శిరస్సునందు ఉండేటువంటి దేవత యొక్క లక్షణం నిత్యతృప్తత. ఇదివరకు చెప్పుకున్నాం దీని గురించి. కనుకనే ఆమె చంద్రకాంతిలాగా అమృతమైనటువంటి కిరణ్మయి ఆమె పేరే స్వాహాదేవత. స్వాహ అనే నామందుగా చెప్పడం జరిగింది. అంటే శాస్త్రాలలో ఉన్నటువంటి నిత్యతృప్త అనబడే శిరోదేవియే స్వాహాదేవత. శిరోదేవి అయి నమః అనేటువంటి నామం కూడా ఉంది, ఖడ్గమాలలో వస్తున్నది. ఉపాసకుల శిరస్సులలో నిత్యతృప్తగా స్థిరంగా ఎల్లప్పుడూ తృప్తిగా ఉండే భావంతో ఉండేటువంటి దేవి అని అర్థం. శ్రీచక్ర పరంగా చూస్తే అంతర్త్రికోణం లోపల ఉన్న త్రికోణంలో ఉన్నటువంటి అగ్రకోణంలో దాన్ని అది శీర్షం అంటారు. దాన్ని అది శీర్షకోణం. ఆ శీర్షకోణంలో ఉండేటువంటి దేవి పేరు వజ్రేశ్వరి దేవి. ఆ వజ్రేశ్వరి దేవి అని అర్థం. శిరస్థిత అంటే వజ్రేశ్వరి దేవి అని అర్థం. యోగపరంగా చూస్తే సహస్రారం శిరస్థానంలో ఉంటుంది పైన. ఆ సహస్రారంలో వృద్ధిక్షయాలు ఎదుగుదల తరుగుదల లేనటువంటి వృద్ధిక్షయాలు లేనటువంటి చంద్రమండలంలో ఉన్నటువంటి తేజస్వరూపిణి దేవి అని భావం. చంద్రుని భావనే వచ్చే నామంలో కూడా ఇదే విషయాన్ని చెప్పబోతున్నారు. యోగ సాధనా విధానంలో కుండలిని మూలాధారం నుంచి సహస్రారం వరకు దాటించి తీసుకుని వెళ్ళేటువంటి ప్రాజ్ఞులైనటువంటి సాధకులకి బ్రహ్మరంధ్ర స్థానం దగ్గర తుర్యాతీత బిందు స్థితిలో అంతా దేవియే ఆ తేజస్వరూపిణిగా గోచరిస్తుంది. ఆ స్థితిలో ఉన్నటువంటి ఉపాసకుడు సాక్షాత్తు శివుడే అవుతాడు. ఆ స్థితిలో ఆయన శిరస్సులో ఉన్నది దేవి అని అర్థం. ఆ శివుడు ధరించేది దేవి అని అర్థం. శిరోభాగంలో స్థిరంగా ఉన్నటువంటి శక్తి స్వరూపిణి దేవి అని ఈ నామం యొక్క భావం. శ్రీ విద్యా ఉపాసకుల శిరస్సు మీద ధరించబడేది, శిరస్సులోని బ్రహ్మశీర్షంలో ఉండేది. జ్ఞానకాంక్షుడు ధ్యాన నిష్ఠలు అయినటువంటి భక్తుల యొక్క శిరస్సుల్లో ఉండేది. శ్రీచక్ర త్రికోణ అగ్రశీర్షంలో బిందుస్థానంలో ఉండేది అని దీని యొక్క విస్తృతమైన భావం. భక్తి ధ్యానం జ్ఞాన మార్గాల ద్వారా ఉపాసించే క్రమంలో తుర్యాతీతమైన స్థితిని పొందినటువంటి అనుభవ సాధకులకి అనుభూతి ఈ నామ విశేషం. శ్రద్ధాభక్తులు
నియమనిష్టలు కలిగినటువంటి భక్తుల శిరస్సుల్లో అంటే సంకల్పాల్లో స్థిరంగా ఉంటుంది అని అంతర్గత భావం ఇది. ఆ భావ సంస్థిత, ధ్యాన భావిత, జ్ఞాన శోభిత, మంత్ర సుస్థిత, తేజ భాషిత ఆ పరమేశ్వరే. శిరస్సులలో స్థిరంగా ఉండే దేవి అన్నటువంటి కింద నామం శిరస్థిత అనే నామం సర్వస్య గాత్రస్య శిరప్రధానం అన్నటువంటి శాస్త్రం ప్రకారం దేహాల్లో ప్రధాన భాగమైనటువంటి శిరస్సు స్థానంగా కలిగిందని, శ్రద్ధాభక్తులతో కనుక సేవించేటువంటి భక్తుల యొక్క సంకల్పాలలో ఉండి నడిపించేదని, శ్రీచక్ర బిందు స్థానంలో ఉండేదని, దేహాల్లో బ్రహ్మరంధ్రం దగ్గర గురు రూపంలో ఉంటుందని, శ్రీ విద్యా సాంప్రదాయంలో భక్తుల చేత శిరస్సు పైన ధరించబడేదని అనేటువంటి విస్తృతమైన భావాలు కలిగింది ఆ నామం. దేవి యొక్క శక్తి తేజస్సులు ఆ విధంగా సర్వజీవుల్లో ప్రధాన స్థానాల్లో వ్యాపించి వారిని నడిపిస్తోంది అనేటువంటి అంతర్గత భావం. అందరిలోనూ ప్రముఖంగా స్థిరంగా నిలిచినటువంటి దేవి యొక్క తేజస్సుని వర్ణిస్తున్నాయి వచ్చేటటువంటి 3 నామాలు. వాటిలో మొదటిది చంద్రనిభ అనే నామం. ఈ చంద్రనిభ అనే నామానికి అర్థం చంద్రుని వంటి కాంతి కలిగినది అని. దీని యొక్క భావార్థ శ్లోకం శీతస్పర్శ సుఖానుభూతి ప్రదత త్వద్వీక్షణాలక్షణ కోటీందు ప్రభశోభితానన కృపాపారేణ రమ్యద్గుణ సాహస్రారసుధాంబుధి గణరసజ్యోత్స్నాని పాదద్గతాగణ ఆనందాత్మక చంద్ర సన్నిభ ప్రభా సిడ్నీపురీ శారదా. శీతస్పర్శ సుఖానుభూతి ప్రదాతోద్దీక్షణ లక్షణ అన్నారు. అంటే శీతలమైనటువంటి చల్లగా ఉన్నటువంటి స్పర్శ వల్ల కలిగేటువంటి సుఖానుభూతిని ఇచ్చేటువంటి చల్లని చూపులు కలది. తోద్దీక్షణ లక్షణ అంటే చల్లని చూపులు కలిగినది. కోటీందు ప్రభశోభితానన్న కృపాపారేణ రమ్యద్గుణ అన్నారంటే కోటి చంద్రుల యొక్క కాంతితోటి ప్రకాశించే ముఖంలో కరుణారసాన్ని చిరిగించేది. సహస్రార సుధాంబుధి ఘనరసజ్యోత్స్నాని పాదద్గణ అన్నారు. అంటే సహస్రాల నుంచి వర్షించేటటువంటి అమృతధారామయమైనటువంటి వెన్నెలని దేహమంతా కురిపించేది. ఆనందాత్మక చంద్ర సన్నిభ ప్రభా అన్నారంటే ఆనంద నిలయమైనటువంటి చంద్రకాంతులతో ప్రకాశించేటటువంటి ఈశ్వరి అని. చంద్రుని యొక్క శీతలత్వం, స్వచ్ఛత, ఆహ్లాదం, సుఖస్పర్శత అటువంటి విశిష్ట లక్షణాలు కలిగిన దేవి అని దీని యొక్క అర్థం. అటువంటి ఆహ్లాదకరమైన లక్షణాలన్నీ కూడా దేవి భక్తులకు కూడా అనుగ్రహిస్తుంది అని దీని యొక్క భావం. ఆజ్ఞాచక్రం పైన ఉన్నటువంటి సహస్రారం వరకు ఉన్న ప్రదేశాన్ని చంద్రమండలం అంటారు, లేదా సుధాసింధువు అంటారు శ్రీ విద్యలో. అక్కడ ఇంద్రగ్రంథి అని చెప్పి ఒకటి ఉంటుంది. ఆ ఇంద్రగ్రంథిని బహుశా నవీన శాస్త్రం వైద్యశాస్త్రం ప్రకారం పైనియల్ గ్లాండ్ అంటారు అనుకుంటా. కాబట్టి ఆ గ్రంథి నుండి వచ్చేటువంటి కిరణాలు చంద్రమండలం మీద పడి చంద్రులా ప్రకాశించేది కనుక అది చంద్రమండలం. ఆ చంద్రమండలంలోని కాంతితో ప్రకాశించే దేవి అని అర్థం. మూలాధారం నుంచి బయలుదేరినటువంటి కుండలిని ఆజ్ఞాచక్రాన్ని దాటుకుని అక్కడి నుంచి సహస్రారానికి చేరుకుని అక్కడ సహస్రదళ పద్మాన్ని తాకితే అమృత వర్షం కురుస్తుందని, అప్పుడు అక్కడి శక్తి స్వరూపిణిగా కోట్ల సూర్యచంద్రుల కాంతులతో ప్రకాశిస్తుందని యోగశాస్త్రం చెబుతోంది. ఆ కోటి చంద్రుల కాంతులతో ప్రకాశించేదే దేవి అని అర్థం. చంద్రుడు పంచదశీ మంత్రంలో ఉన్నటువంటి 3వ కూటమైనటువంటి శక్తి కూటానికి దాని యొక్క అధిపతి కనుక దేవి చంద్రనిభ లేదా శక్తి కూట ప్రభ అని అర్థం. సహస్రాల నుంచి కురిపించేటువంటి అమృత వర్షం చంద్రకిరణాల వలె ఉంటుంది కనుక చంద్రనిభ అని అంటే అమృత నిభ అని కూడా అర్థం ఉంది. అంటే చంద్రునికి అమృత కిరణుడు అని పేరుంది కాబట్టి ఆ అమృత కిరణాలతో నిండినటువంటి చంద్రనిభ అని అర్థం. ఆ అమృత కిరణాలు వర్షంలో కురిసినప్పుడు సాధకుని యొక్క దేహం లోపల అంతా వర్షంతో నిండి ఆ సాధకునికి సమాధి స్థితిని కలిగిస్తుంది. అదే అమృత నిభ అంటే భావం.
అవ్యక్తం నుంచి అంటే ఏమీ తెలియని ఏమీ కనబడిన చోటు నుంచి మొట్టమొదటి స్పందన వలన పుట్టినటువంటి కాంతే చంద్రనిభ. దాని నుంచే సమస్త సృష్టి ఏర్పడుతుంది. సృష్టికి అంతటికి కూడా మూలస్వరూపిణి దేవి అని భావం. చంద్రనిభగా దేవి భర్గోదేవ మండలాన్ని పరిపాలిస్తుందని చెప్పి పురాణాలు వివరించాయి. చంద్రకాంతి వంటి కాంతి కలిగిన దేవి అని నామం యొక్క భావం. ఆ చంద్రగుణాలైనటువంటి ఆహ్లాదత్వం, స్వచ్ఛత తాను కలిగి దేవి తన భక్తులకు కూడా ఆ గుణాలను ప్రసాదిస్తుంది అనే అంతర్గత భావం. యోగపరంగా చంద్రమండలమైనటువంటి సహస్రారం దగ్గర ప్రసరించేటువంటి కోటి చంద్రుల కాంతి యొక్క స్వరూపమే దేవి అని దీని యొక్క విశిష్ట భావం. ఇక పంచదశీ మంత్ర ఉపాసకునిగా చంద్రుడు దేవికి సన్నిహితుడు అని విశేషం. ఆ జ్ఞాన సన్నిభ, ప్రతిభ ప్రభ, ప్రజ్ఞాన నిభ, సర్వార్థ శుభ, పరమార్థ ప్రభ ఆ పరమేశ్వరే. చంద్రుడి వంటి కాంతితో ప్రకాశించే దేవి అన్నటువంటి చంద్రనిభ అన్న కింద నామం తాను సృష్టించిన చంద్రునితో సమానమైన కాంతితో ఉండడం అంటే దేవిని తక్కువ చేయడం కాదా అనేటువంటి సందేహాలకి ఆస్కారం కలిగిస్తుంది. ఆ సందేహాలకి పరిష్కారం యోగ మంత్రశాస్త్ర పరిచయం వలన మాత్రమే సాధ్యమవుతుంది. అందులో చంద్రుడు బయట ఆకాశంలో కనిపించేటువంటి చంద్రుడు కాడని, సహస్రారం దగ్గర ఉన్నటువంటి సుధా సముద్రం అనే ప్రదేశం అని, అక్కడి కోటి చంద్రుడు తేజోరూపమే దేవి అని, దానిని యోగ సాధన ద్వారా మాత్రమే దర్శించగలరు అన్నటువంటి విశేషం ధ్వనిగా వినిపిస్తున్నాను. ఆ తేజస్వరూపుడైనటువంటి దేవి దేహాల్లో ఇంకెక్కడెక్కడ ఉంటుందో వివరిస్తోంది ఫాలస్థ అనే నామం. ఈ ఫాలస్థ అనే నామానికి అర్థం ఫాల భాగంలో ఉండేది, లలాట భాగంలో ఉండేది అని అర్థం. దీని యొక్క భావార్థ శ్లోకం భ్రూమధ్యోపరి సంస్థిత త్రిభువనేశీ రూప సంభావిత ఆజ్ఞాచక్ర సమీప శక్తి మహిత ఆజ్ఞాపయా దేవత హ్రీంకారాకృత సుస్థిత సకల దేహాంతర్య సవ్యాపిత ఫాలస్థ హరఫాల శక్తి నిలయ సిడ్నీపురీ శారద. భ్రూమధ్యోపరి సంస్థిత త్రిభువనేశీ రూప సంభావిత అన్నారు. అంటే భ్రూమధ్యం అంటే కనుబొమ్మల మధ్య ఉన్నటువంటి ఆ కోడలి స్థానానికి పైన ఉండేది. త్రిభువనేశీ రూప సంభావిత అంటే త్రిభువనేశ్వర రూపంలో కీర్తించబడేది. ఆజ్ఞాచక్ర సమీప శక్తి మహితాయాజ్ఞాపయా దేవత అన్నారంటే ఆజ్ఞాచక్రానికి సమీపంలో ఆజ్ఞాపించేటువంటి దేవతాశక్తి రూపంలో ఉండేది. హ్రీంకారాకృత సుస్థిత సకల దేహాంతర్య సద్వ్యాపిత అన్నారంటే హ్రీంకార బీజ రూపంలో దేహాల్లో వ్యాపించి ఉన్నది. అలాగే ఫాలస్థ హరఫాల శక్తి నిలయ అన్నారంటే ఫాలభాగంలో శక్తి రూపంలో ఉండేది. శివుని యొక్క ఫాలభాగంలో కూడా అగ్నిబీజ శక్తిగా ఉండేటువంటి ఈశ్వరి అని. ఈ కనుమల మధ్యలో ఉన్నటువంటి ఆజ్ఞాచక్ర స్థానానికి పైన ఉన్న ప్రదేశాన్ని ఫాలభాగం లేదా లలాటం అంటారు. ఇక్కడ శక్తి రూపంలో బిందువుగా భువనేశ్వరి బీజమైనటువంటి హ్రీంకార రూపంలో దేవి ఉంటుంది. అలా ఫాలభాగంలో ఉన్నది దేవి అని దీని యొక్క అర్థం. ఆ ఫాల ప్రదేశంలో హృల్లేఖలో ఉన్నటువంటి హ్రీం అనే బీజంలో ఉన్నటువంటి బిందువు కలిగి ఉన్నది అంటే పూర్ణ బిందు స్వరూపంగా ఉన్నది అని అర్థం. దేహంలో ఉండే ఫాలభాగం తూర్పు దిశకు సంకేతం. ఉదయకాల సంధ్యాశక్తి స్వరూపంగా ఫాలభాగంలో ఉన్నటువంటి దేవిని ఉపాసించమని దీని యొక్క అంతరార్థం. తంత్రశాస్త్రం కూడా అదే విషయం చెబుతుంది. తంత్రశాస్త్రం ప్రకారం అయితే ఫాలభాగం తూర్పు దిశకి సంకేతంగా పెట్టుకుని ఉదయకాలంలో ఉన్నటువంటి సంధ్యావందనం చేసే సమయంలో ఆ సంధ్యాశక్తిని స్వరూపంగా దేవిని ఆరాధించండి అని తంత్రశాస్త్రం ప్రకారం. అందుకే ధ్యానము జపము చేసేటప్పుడు కన్ను మూసుకొని దృష్టిని భృగుడి స్థానంలో అంటే కనుబొమ్మల మధ్య కేంద్రీకరించి ఫాలభాగంలో ఉన్నటువంటి శక్తిని ధ్యానించమంటారు. అందుకే ఆజ్ఞాచక్ర స్థానంలో ఉన్నటువంటి శక్తి ఇతర చక్రాలన్నింటినీ కూడా తన ఆజ్ఞల ద్వారా నియంత్రిస్తూ ఉంటుంది, అదుపులో పెట్టుకుంటూ ఉంటుంది. అంటే శక్తి రూపంలో ఉన్నటువంటి దేవి దేహంలో ఉన్నటువంటి అన్ని భాగాలని అన్ని ఇంద్రియాలని అదుపు చేస్తుంది అని యొక్క భావం.
పాలభాగంలో ఉండే దేవత పేరు నేత్రదేవి. ఈ నేత్రదేవి అయిన మహా అనేటువంటి ఖడ్గమాల స్తోత్రం ఖడ్గమాల మంత్రాల్లో వస్తుంది. వౌషట్ అనేటువంటి మంత్ర పల్లవం స్వరూపిణేది. అంటే వౌషట్, స్వాహ, స్వధ ఇవన్నీ ఈ వీటిల్లో ఈ వౌషట్ అనేది ఒకటి ఉందనమాట. ఆ వౌషట్ అనేటువంటి మంత్రం చివరిలో వచ్చేది వౌషట్. ఆ వౌషట్ అనేటువంటి మంత్ర పల్లవ స్వరూపిణి ఇవిడ అని. ఇక రహోయాక్రమంలో చూస్తే శ్రీ విద్యాపరంగా బహిర్యాగం, అంతర్యాగం, రహోయాగం, మహాయాగం అని ఉంటాయి. అంటే రహోయాగంలో చూస్తే ఆజ్ఞాచక్రాన్ని దాటినటువంటి కుండలిని బిందు రూపం దాల్చడానికి ముందు చిత్కళా స్వరూపాన్ని పొందుతుంది అని తంత్రశాస్త్రం చెబుతోంది. ఆ చిత్కళా స్వరూప స్థితియే ఫాలస్థ అని భావం. ఈ ఇంతకుముందు చెప్పిన చంద్రనిభ, ఈ ఫాలస్థ అనేటువంటి రెండు నామాలు కలిపి చూస్తే లలాటం మీద చంద్రరేఖ కలిగినది అని అన్వయం అవుతుంది. అంటే దేవికి లలాట భాగంలో, ఫాలభాగంలో ఒక చంద్రరేఖగా ఉన్నది అని అర్థం. ఫాలభాగాన ఉన్నది దేవి అని ఈ నామం యొక్క భావం. ఆజ్ఞాచక్ర స్థానంలో హ్రీంకార బీజాక్షర శక్తి స్వరూపంగా బిందు రూపంలో చిత్కళగా ఇచ్ఛాజ్ఞాన శక్తులుగా విరాజిల్లుతుంది అనేటువంటి విశేషమైన భావం ఈ నామంలో ఉంది. ఆ జ్ఞాన మూలస్థ, ధ్యాన భావస్థ, ప్రజ్ఞా ప్రశస్త, భక్తి తత్వస్థ ఆ పరమేశ్వరే. ఫాల ప్రదేశంలో ఉండే దేవి అనేటువంటి కింద నామం ఫాలస్థ అనే నామం యోగశాస్త్ర విశేషాలని, మంత్రశాస్త్ర రహస్యాలని చెబుతోంది. ఫాలభాగాన హ్రీంకారంలో ఉండేటువంటి పూర్ణ బిందువు యొక్క స్వరూపమని, మహిమాన్వితమైనటువంటి భువనేశ్వరి బీజ శక్తి రూపమని, ఆ ధ్యాన కేంద్రస్థానమని, చిత్కళగా ఇచ్ఛాజ్ఞాన శక్తుల యొక్క మూలస్థానంగా ఉదయకాల సంధ్యాశక్తి స్వరూపమని, దేవి శక్తి స్వరూపాన్ని విస్తృతంగా యోగమంత్ర వివరాలతో చెప్పింది ఆ నామం. యోగ మంత్రాలు, యోగశాస్త్రము, మంత్రశాస్త్రము సహాయం లేకుండా సామాన్యార్థంతో సమన్వయం చేయలేనటువంటి నామాల్లో ఇది కూడా ఒకటి. ఈ నామాల క్రమంలో కూడా విశేషమైన భావాలు కనిపిస్తాయి. కొన్ని లలాటం దగ్గర ఉండేటువంటి ఆదిశక్తి యొక్క కాంతి ప్రభలని వివరిస్తోంది వచ్చేటటువంటి నామం ఇంద్రధనుప్రభ అనే నామం. ఇంద్రధనుప్రభ అనే నామానికి అర్థం ఇంద్రధనుస్సు అనే అనేకమైన వర్ణాలతో ప్రకాశించేది అని. దీని యొక్క భావార్థ శ్లోకం దివ్యద్భాసక సప్తవర్ణ మిళిత శోభాయమానాన్విత అగ్నిస్తేజ మహత్వతత్వయుత బిందుర్మాత్ర సంశోభిత సంధ్యానామ సరస్వతీ ప్రణుత మహాదేవి ప్రఖ్యాతయా మహేంద్రస్య ధనుప్రభా రవినిభా సిడ్నీపురీ శారదా. అంటే దివ్యద్భాసక సప్తవర్ణ మిళిత శోభాయమానాన్విత అన్నారంటే సప్తవర్ణాలు 7 రంగులు కలిసినటువంటి అద్భుతమైన కాంతితో ప్రకాశించేది. అక్కడ 7 రంగులు అంటే 7 రంగులు కాదు, 7 రంగులు బయటికి కనిపించేవి. ఎన్నో అనేక వర్ణాలు, 1 కోటి వర్ణాలు ఉన్నాయి దాంట్లో. అలాగే అగ్నితత్వం యొక్క తేజస్సు కలిగినటువంటి బిందుగా శోభిల్లేది. అగ్నిస్తేజ మహత్వతత్వయుత బిందుర్మాత్ర సంశోభిత అన్నారంటే అగ్నితత్వం యొక్క తేజస్సు కలిగినటువంటి బిందువుగా శోభిల్లేది. సంధ్యానామ సరస్వతి ప్రణుత మహాదేవి ప్రఖ్యాతయా అన్నారంటే సంధ్యాని ప్రసిద్ధి పొందినటువంటి సరస్వతి చేత సంధ్యగా కీర్తింపబడేటువంటి మహాదేవిగా పేరు పొందినది. మహేంద్రస్య ధనుప్రభా రవినిభా అన్నారంటే ఇంద్రధనుస్సు అనే ప్రకాశవంతమైనది, సూర్యకాంతి ప్రభలు కలిగినటువంటి ఈశ్వరి. ఒకేసారి ఇంద్రధనుస్సు ప్రభలు, సూర్యకాంతి ప్రభలు 2 ఉన్నాయి ఆవిడ దగ్గర. ఇంద్రధనుస్సులో ఉన్నటువంటి అనేక చిత్రవర్ణాల కాంతితో ప్రకాశించే దేవి అని దీని యొక్క భావం. ఆమె యొక్క లక్షణత్వం అలుప్తత అంటారు. అలుప్తత అంటే ఏమే అన్నీ ఉన్నది, పూర్తిగా నిండి ఉన్నది అర్థం. ఈ ఫాలస్థాని నామం దగ్గర చెప్పబడినటువంటి బిందువు పైన అర్ధచంద్ర రూపంలో ఉంటుంది దేవి అని నామం యొక్క ఉద్దేశం. అంటే ధనుస్సు అర్ధచంద్రాకారంగా ఉంటుంది కాబట్టి, ఇంద్రధనుస్సు కాబట్టి అన్ని వర్ణాలతో కూడినటువంటి అర్ధచంద్రాకారమైనటువంటి అర్ధచంద్రాకారంలో ఆ బిందువు పైన ఉంటుంది అని అర్థం. ఇక నిత్యావసయం అనే గ్రంథంలో
దీపాకారో అర్ధమాత్రస్య లలాటే వృత్తయిష్యతే అర్ధచంద్ర సదాకార పాదమాత్రస్తదూర్ధ్వతదా ఉంది. అంటే హ్రీంకారంలో ఉన్నటువంటి బిందువు లలాటం మీద దీపాకారంగా, దాని పైభాగం దీపరూపకంగా అర్ధచంద్రాకారంగా ఉన్నది. అది మాత్ర యొక్క 4వ భాగం అని అర్థం. ఈ మాత్ర అనేది ఇది సమయంతో సంబంధించింది అది. కానీ ఇక్కడ మనకు కావాల్సింది అక్కడ దీపరూపకంగా అర్ధచంద్రాకారంగా ఉంటుంది అనేది. ఆ కనుబొమ్మల పైన ఉన్నటువంటి అర్ధవృత్తాకారంగా ఉన్నటువంటి దేవి యొక్క పాలభాగం అది ఇంద్రధనస్సును సూచిస్తుంది అని భావం. అంటే ఇంద్రధనస్సు ఎలా ఉంటుందో ఆ విధంగా దేవి యొక్క పాలభాగం మీద ఒక ఒక బిందువు మీద అర్ధచంద్రాకారంగా ఉంటుంది అని అర్థం. ఇక మండల బ్రహ్మోపనిషత్తు అని ఒక ఉపనిషత్తు ఉంది. దాని ప్రకారం అది ఏం చెప్పిందంటే భూమధ్యంలో దారస్థానంలో స్ఫటికము, ధూమ్రము, నక్షత్రము, ఖద్యోతము, దీపము, సువర్ణము, నవరత్నాల ప్రభలతో దేవి శక్తి రూపంగా వెలుగుతూ ఉంటుంది అని చెప్పింది. అంటే స్ఫటికం అంటే తెల్లనిది అని అర్థం. ధూమ్రం అంటే పొగ రంగులో ఉన్నది. నక్షత్రం అంటే నక్షత్ర కాంతి. ఖద్యోతం అంటే మిడుగురు పురుగు యొక్క కాంతి ఎలా ఉంటుందో ఆ రకం కాంతిలో ఉంటుంది. దీపం యొక్క కాంతి. సువర్ణం బంగారం యొక్క కాంతి. అలాగే నవరత్నాల కాంతితోటి ఈ ప్రభలతోటి, ఈ 7 రకాల ప్రభలతోటి దేవి శక్తి రూపంగా వెలుగుతూ ఉంటుంది అని చెప్పబడింది అక్కడ. అలా ఇంద్రధనస్సు యొక్క 7 రంగులు కలిగినది. అలాగే 7 రంగులతో పాటుగా సర్వవర్ణాలు కలిగిన దేవి అని దీని యొక్క భావం. అసలు ఇంద్రధను ప్రభలు అంటే యోగశాస్త్రపరంగా చూస్తే ఇంద్ర అంటే ఇంద్రియాలకు సంబంధించినది. ఇంద్రధను అంటే ఇంద్రియాల విషయవాసనలు అని అర్థం. అవి పంచజ్ఞానేంద్రియాలు, పంచకర్మేంద్రియాలు, పంచ తన్మాత్రలు, పంచకోశాలు, 3 గ్రంథులు, వీటి యొక్క అనుభూతులు మొత్తం కలిపితే 23 తత్వాలుగా భావించాలి వీటిని. వాటన్నింటినీ కూడా వదిలించుకుని కోరికలు, సుఖదుఖాలు, ద్వంద్వాలకు అతీతమైనటువంటి స్థితిని చేరాలంటే కుల మార్గంలో ఉన్నటువంటి 7 చక్రాలు అంటే 6 చక్రాలు, షట్చక్రాలు ఉన్నాయి. ఆ పైన లంబికా చక్రం ఒక చక్రం ఉంది మధ్యలో. ఆజ్ఞా చక్రానికి సహస్రారానికి మధ్యలో ఉంది. లంబికా చక్రం అనేది బాహ్యం కనపడేది కాదు. అటువంటి 7వ చక్రం 7 రంగులతో నిండినది. అవి 7 చక్రాలకు కూడా ఉన్నటువంటి తన్మాత్ర శక్తులుగా చూస్తే వాటిని దాటుకొని చిదగ్ని రూపంలో సర్వవర్ణోపశోభిత అయినటువంటి సహస్రారాన్ని చేరుకోవడం అని దీని యొక్క భావం. ఇంద్రధను ప్రభ అంటే అది యోగశాస్త్రపరంగా అంత భావం ఉంది దీంట్లో. ఉదయకాలంలో దేవిని ఫలభాగంలో ఇంద్రధనస్సు వంటి కాంతులు కలిగిన దానిగా అగ్నితేజ స్వరూపిణిగా భావించి సర్వవర్ణే మహాదేవి సంధ్యా విద్యే సరస్వతి అనేటువంటి ధ్యానం చేయమని చెప్పి సూచన ఉంది ఈ 2 నామాల్లో కూడా. ఫాలస్థ, ఇంద్రధను ప్రభ అనే నామాల్లో. అలాగే ఇంతకుముందు చెప్పుకున్నటువంటి అష్టమి చంద్ర విభ్రాజ దర్గస్థ శోభిత అని మొట్టమొదటి నామాల్లో వస్తున్నది. ఆ నామం వివరణ కూడా ఇక్కడ అన్వయం అవుతుంది. ఈ రెండింటికి సమానమైన అర్థం కాకపోయినా కానీ అక్కడ ఉన్న వివరణ ఇక్కడ కూడా చెప్పుకోవచ్చును. ఇంద్రధను ప్రభగా దేవి సవితృమండలాన్ని పరిపాలిస్తుంది అని పురాణాలు వివరించాయి. ఇంద్రధనస్సు వంటి వర్ణాల కాంతితో ప్రకాశిస్తుంది దేవి అని నామం యొక్క భావం. ధనుస్సు ఆకారంలో ఉన్నటువంటి ఫలభాగంన సప్తవర్ణాల కాంతులతో శోభిల్లేది, అగ్నితేజ స్వరూపిణి అయినది అని ఫాలస్థానే నామం దగ్గర చెప్పబడినటువంటి బిందువు పైన అర్ధచంద్రాకారం రూపంలో ఉంటుంది దేవి అని విశేషమైన భావం. అలాగే సర్వవర్ణే మహాదేవి అన్నటువంటి శృతిభావం ఇది కూడా ఈ నామం అది. ఇంద్రధనుస్సులో ఉన్నటువంటి 7 వర్ణాలు కూడా 7 చక్రాలకు సంకేతంగా భావించి వాటిని మించినటువంటి, వాటిని దాటినటువంటి ప్రభలతో వెలిగేటటువంటి సహస్రార తేజోమండల రూపిణి అని యోగపరంగా చెప్పుకోవాల్సిన భావం అది. ఈ పై 4 నామాలు చెప్పిన క్రమంలో కూడా ఒక విశిష్ట భావం ఉంది. శిరస్థిత చంద్రనిభ పాదస్థ ఇంద్రధను ప్రభ అనే 4 నామాల్లో కూడా ఒక విధమైనటువంటి ఒక క్రమం కనబడుతుంది. ఆ క్రమం చూస్తే మొట్టమొదటి చూస్తే శిరస్థిత అంటే శిరస్సు పైన స్థిరంగా ఉండేది, చంద్రనిభ చంద్రకాంతితో ప్రకాశించేది, ఫాలస్థ ఫాలభాగంలో ఉండేది, కిందకు వచ్చింది ఫాలభాగంలో ఉండేది, ఇంద్రధనుస్సునే భాషించేది అని క్రమంగా చెప్పడంలో ఉద్దేశం శిరస్సుపై భాగాన ఉన్నటువంటి
బ్రహ్మశీర్షంలో ఉన్నటువంటి పరంజ్యోతి స్వరూపిణి అక్కడి నుండి చంద్రమండలాన్ని ఆహ్లాదమైనటువంటి స్వచ్ఛమైన కాంతులతో నింపి ఆ తర్వాత కిందకు దిగి లలాట ప్రదేశంలో నిలిచి ఇంద్రధనుస్సు వంటి కాంతులతో ఆజ్ఞాచక్ర స్థానాన్ని ప్రకాశవంతం చేస్తుంది అని ధ్వని వినిపిస్తాయి ఈ నామాలు. ఆ తేజోరూపిణి మరింత కిందకు దిగి హృదయస్థ ఇవన్నీ వస్తాయన్నమాట. మరింత కిందకి దిగి ఆ శరీర భాగాలని కూడా పునీతం తేజ ప్రభావితం చేస్తుంది అంటాయి వచ్చే నామాలు. ఆ చంద్ర తేజప్రభ, కోటి సూర్యప్రభ, జ్ఞానదీప్తి ప్రభ, సత్యతత్వప్రభ, ప్రజ్ఞా ప్రభాన్నిభ ఆ పరమేశ్వరే. సర్వం శ్రీ లలితాదేవి అర్పణమస్తు.